రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ కాంబో పేరు చెప్తేనే బాక్స్ ఆఫీస్ దగ్గర వైబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలవ్వక ముందే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రీసెంట్ గా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ చేసిన కమెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. పిక్చర్ అభి బాకీ హే అంటూ ఆయన ఇచ్చిన హింట్ చూస్తుంటే వంగ ఈసారి విలనిజాన్ని ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో అర్థమవుతోంది. సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే కేవలం హీరో మాత్రమే కాదు, విలన్ కూడా పవర్ఫుల్ గా ఉండాల్సిందే. యానిమల్ తో బాబీ డియోల్ ను, దురంధర్ తో అక్షయ్ ఖన్నాను ఎలాగైతే గ్రేట్ కంబ్యాక్ ఇచ్చేలా చేశారో, ఇప్పుడు స్పిరిట్ కోసం వివేక్ ఒబెరాయ్ ను అంతకంటే ఇంటెన్స్ గా రెడీ చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో వివేక్ ఒబెరాయ్ కు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎదురైంది. బాబీ డియోల్ లాగా మీరు కూడా ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారా అని అడగ్గా వివేక్ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు. పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్ అంటూ ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. స్పిరిట్ సినిమాలో వివేక్ ఒబెరాయ్ పాత్ర చాలా క్రూరంగా, ఇంటెన్స్ గా ఉండబోతుందని టాక్. ఈ క్యారెక్టర్ కోసం వివేక్ చాలా కష్టపడుతున్నారట. తన పాత్రకు 100% న్యాయం చేయడానికి ఫిజికల్ గా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్లు తెలుస్తోంది. సందీప్ వంగ సినిమాలో క్యారెక్టర్లు చాలా రాగా ఉంటాయి. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండటంతో ఆయనకు ధీటైన విలన్ గా వివేక్ ఒబెరాయ్ పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ బాలీవుడ్ నటుడి డెడికేషన్ చూస్తుంటే స్పిరిట్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టడం ఖాయమనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. వివేక్ ఒబెరాయ్ కామెంట్స్ వారిలో ఉన్న ఎక్సైట్మెంట్ ను డబుల్ చేశాయి. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా వంగ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విలన్ పాత్రపైన ఇంత హైప్ ఉందంటే ఇక ప్రభాస్ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి స్పిరిట్ మూవీతో ప్రభాస్ మరోసారి ఇండియన్ సినిమాను రూల్ చేయడం గ్యారంటీ అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.